బేబీ రిలీజ్ అదే ప్రీమియర్స్ అయిన రోజు మీరు ఆ రోజే చూసారనుకుంటా. ఇమ్మీడియట్లీ జూలై 14th మార్నింగ్ మీరు కాల్ చేసి ఆల్మోస్ట్ ఒక 15 minutes ఎంత ప్రేజ్ చేశారో. అంటే మీ 80s చూసిన సినిమాలతోటి కంపేర్ చేసి, అంటే యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు గివ్ మీ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఫ్రమ్ ద ఆడియన్స్ అండ్ జర్నలిస్ట్ పర్స్పెక్టివ్లో. సో ఐ ఆల్వేస్ థ్యాంక్ యూ ఫర్ దట్ సో మచ్. రియల్లీ, ఎందుకంటే అలాంటి సినిమాలు, బేబీ లాంటి సినిమాలు వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ వస్తాయి. అవును, మీకు యాక్ట్ చేద్దామని ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా, మీలో ఎంత పొటెన్షియల్ ఉన్నా, ఫర్ ఎనీ బెస్ట్ యాక్టర్ ఇన్ ది వరల్డ్ అలాంటి సినిమాలు ఒక ఆపర్చునిటీ. లక్కీ టు గెట్ దట్ ఆపర్చునిటీ. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ సినిమా అంటే మామూలుగా మనం బాలచంద్ర గారి సినిమాలు బాగా మెచ్చుకుంటాం. ఎందుకంటే కమల్ హాసన్, రజనీకాంత్ వాళ్ళు వచ్చిన కొత్త రోజుల్లో వాళ్ళ పొటెన్షియల్ అంతా అన్వైల్ చేసి వాళ్ళని గొప్ప యాక్టర్స్గా తను రాసిన క్యారెక్టర్ల ద్వారా నిరూపించిన సినిమాలు అవన్నీ కూడా. సో నేను మళ్ళీ ఆ ఫీల్ వచ్చింది నాకు బేబీ చూడగానే. ఎందుకంటే నీ పెర్ఫార్మెన్స్ నథింగ్ టు ఫ్లాటర్ యూ. ఇక్కడ నిన్ను ముఖప్రీతి అవసరమేం లేదు. ఎందుకంటే నాకు చాలా బ్యాడ్ నేమ్ ఉంది. ఎందుకంటే నేను మొహం మీద మాట్లాడతాను, బాగున్నా బాగులేకపోయినా. ఎస్, బాగులేకపోతే ఈక్వల్లీ బిట్టర్గా మాట్లాడగలను నేను. బట్ అలాంటి సినిమాలు వాటినే మనం కళాఖండాలు అని తెలుగులో, కళాఖండాలని వాటినే అంటాం. ఎందుకంటే అంత ఇంటెన్సిటీతో వచ్చిన సినిమా నాకు అసలు సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడైతే మీ అందరి పెర్ఫార్మెన్స్లు చూస్తుంటే అసలు గుండె తరుక్కుపోయిందనమాట థియేటర్లో. ఐ కుడ్ నాట్ రియల్లీ గో అలాంగ్ విత్ ది రన్ ఆఫ్ ది ఫిల్మ్ అనమాట. ఈ అమ్మాయికి ఏమవుతుంది, ఈ అబ్బాయికి ఏమవుతుంది, వీళ్ళందరూ ఏమైపోతారు ఆఖరిని సినిమాలో. అంత ఇంటెన్సిటీ క్రియేట్ చేసిన మీ పెర్ఫార్మెన్స్ల ద్వారా మీరు చేయడం కాకుండా, సాయి రాజేష్ డైరెక్టర్గా హీ హాస్ డన్ ఎన్ ఎక్సీడింగ్లీ అవుట్ స్టాండింగ్ వర్క్. సినిమాలు హిట్లు చాలా వస్తుంటాయి. అవును, మీకేం హిట్లు కొత్త కాదు హీరోలకి. ఏదో కారణం థియేట్రికల్ హిట్ కొత్తనే అఫ్ కోర్స్, అంటే నీకని కాదు, బికాజ్ యూఆర్ ఎన్ యంగ్ హీరో కాబట్టి. I saw it through my brother. Yes, you have seen through your brother and you have seen through many heroes. అవును, డెఫినెట్లీ. సినిమా ఇండస్ట్రీలో హిట్లు పెద్ద హిట్లు అంటే మన కాస్ట్ రికవర్ అయ్యి బ్రేక్ ఈవెన్ అయిపోతే హిట్ అనేస్తాం. కానీ ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి. అలాంటి సినిమాలు కత్తి మీద సాము. ఏమాత్రమే తేడా వచ్చిందంటే అవుట్. డెఫినెట్లీ ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ ఇంకోటి, అంటే మీరు అన్నట్టు ఒక సినిమా అంత కాన్వర్సేషన్ని సృష్టించడం, అంటే బయట జనాలు దాని గురించి మాట్లాడుకోవడం, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా ఫేస్ చేసింది అనేది, ఆ సినిమాలోని ఇన్సిడెంట్స్ వాళ్ళు ఫేస్ చేసింది అనేది, అంటే అందరూ ఫేస్ చేయరేమో కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో చూస్తారు కదా సినిమా. ఒకరేమో అమ్మాయి పర్స్పెక్టివ్లో చూస్తారు, ఒకరేమో నా పర్స్పెక్టివ్లో, ఒకరేమో చాలామందికి మేము వాళ్ళ ముగ్గురు స్టోరీ చెప్దాం అనుకున్నాం కానీ చాలామంది అంటే ఆ అమ్మ ఎమోషన్ తోటి అంత కనెక్ట్ అయిపోయి, అరే డోంట్ ఫర్గెట్ యువర్ పేరెంట్స్ ఇన్ దిస్ ఈ లవ్ అండ్ లస్ట్ అనే మెస్లో డోంట్ ఫర్గెట్ యువర్ పేరెంట్స్ బికాస్ దట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఎమోషన్ అనేది చాలామందికి అదే అర్థమైంది. సో దేర్ ఆర్ సో మెనీ టేక్ అవేస్ ఫ్రమ్ దట్ ఫిలిం. టేక్ అవేస్ చాలా ఉన్నాయి సినిమాలో. అండ్ ఇట్ ఈస్ రియల్లీ ఏ వార్నింగ్ టు ద సొసైటీ ఆల్సో. అవును, గర్ల్స్కి మెయిన్గా. అవును. అండ్ హ్యాపీ లూజర్స్ లైక్ యూ ఇన్ ద ఫిల్మ్. అలాంటి హ్యాపీ లూజర్స్ ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉంటారు సార్, చాలా మంది ఉంటారు. అసలు పబ్లిక్ టాక్లో అయితే బయటకు వచ్చి ఒక్కొక్కడు రెచ్చిపోయారు కెమెరాల ముందు. అసలు వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి అందులో. తర్వాత కొంతమంది అయితే సాయి రాజేష్ డైరెక్టర్ పేరు చెప్పి నమస్కారాలు, సాష్టాంగ నమస్కారాలు చేశారు సాయి రాజేష్కి. మాత్రం నిజంగా ఈ డిజర్వ్స్ ఆల్ దట్. ఈ డెఫినెట్ అంటే మా ఇంకో అంటే మీరు ప్రివ్యూస్ అవన్నీ అంటే ఎడిట్ ప్రివ్యూస్ చూస్తున్నప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం కదా. మీరన్నమాట మా డాడీ కూడా అందరు. అవునా? బాలచంద్ర గారు గుర్తొచ్చారు నాకు. డైలాగ్స్, ఎస్పెషలీ రైటింగ్లో ఉన్న పవర్, డైలాగ్స్, అదే మాకు వెనకల ఒక ఇంజిన్ థ్రస్ట్ ఉండాలి కదా. మాకు డైలాగ్స్ పర్ఫార్మెన్స్ చేయాలంటే దాంట్లో బాగుంటేనే మీరు బాగా చేయగలుగుతారు. దాంట్లో ఉన్న ఇమోషన్ కానీ అవన్నీ మాకు బయటకు వస్తాయి.
లేకపోతే నేను అంత ఇంటెన్స్, లేకపోతే వైష్ణవి కానీ మేము కానీ ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సీన్ అంత అంటే మమ్మల్ని నమ్మి ఒక ఆల్మోస్ట్ 15 to 18 minutes సీన్ రాసిండ్రు. మేము కొత్త యాక్టర్స్, అంతసేపు గొప్ప యాక్టర్స్ కూడా హోల్డ్ చేయడం, అంటే ఆడియన్స్కి పరిచయం అయ్యి గ్రేట్ యాక్టర్స్గా పేరు ఉన్న వాళ్ళు కూడా 15 to 16 minutes ఒక స్క్రీన్ని హోల్డ్ చేయడం చాలా కష్టం, ఎస్పెషలీ ఇన్ దిస్ డే అండ్ ఏజ్. ఇప్పుడే మాట్లాడుకుందాం, రీల్స్ ఉన్న ఏజ్లో 30 seconds ఇంట్రెస్ట్ పోతుంది. ఆ టైంలో మేము 12 minutes సీన్, ఆ ఫోటో బ్రిడ్జ్ సీన్ ఈవెన్ ఇన్ ద ఫైనల్ కట్ 12 minutes సీన్ సార్ అది. నేను కూడా ఎడిట్లో అన్న అంతసేపు చూస్తారా మమ్మల్ని, మేము కొత్త వాళ్ళం కదా, మాకు అంత పేరు కూడా లేదు అది అని నేను రాజేష్ అన్న మస్తు సార్లు అడిగిన. కానీ మారుతి సార్, డైరెక్టర్ మారుతి సార్ అండ్ మా డాడీ చూసి రాజేష్ అన్నకి బాగా సపోర్ట్ చేశారు. నీ డైలాగ్స్ నీ పవర్, నీ రైటింగ్ నీ పవర్ అండ్ పర్ఫార్మెన్సెస్ దాని తగ్గట్టే ఉన్నాయి, సో ఇట్ విల్ స్టాండ్ అనేది. అండ్ నాకు రిలీజ్ అయిన ప్రీమియర్స్లో మంచి టాక్ వచ్చినా కూడా నెక్స్ట్ డే నాకు ఇంకా టెన్షన్ పడుతున్నా, ఏం అవ్వబోతుంది ఈరోజు కదా యాక్చువల్ అనేది. మేము సంధ్యా థియేటర్కి వెళ్ళి చూస్తుంటే ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సీన్ తర్వాత ఆల్మోస్ట్ hundreds of people are clapping. They're not అరవటం కానీ అట్లాంటిది కాదు, they're clapping and that's why I broke down. అంటే ఒక రీల్ ఉంది, నేను వైష్ణవి విరాజ్ మేము ముగ్గురం చాలా ఎమోషనల్ అయిపోయినాం అనమాట అది చూస్తూ. ఎందుకంటే అట్లీస్ట్ ఐఎమ్ అన్ యాక్సిడెంటల్ యాక్టర్, నేను ఎప్పుడు అనుకోలే దానికి ఒక సీన్కి పర్ఫార్మెన్స్కి క్లాప్స్ కొడుతున్నా అంటే నేను ఊహించుకోలే. అది మా దగ్గర నుంచి డైరెక్టర్ తీసుకొచ్చినంటే చాలా గొప్ప విషయం. ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు కూడా ఈవెన్ నాకు ఈ ప్రజెంట్ మూమెంట్ ఎట్ దిస్ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైంలో కూడా నువ్వు మాట్లాడుతుంటే వినాలనే ఒక గౌరవం ఉంది నీ మీద నాకు, ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ పర్ఫార్మెన్స్. అసలు అంటే మీరు ఆ రోజున ఎలా ఫీల్ అయ్యారు చేస్తున్నప్పుడు నువ్వు చెప్తుంటే చాలా టచింగ్ అనిపించింది అనమాట. ఎందుకంటే అంత ఇంపాక్ట్ మీడియా మీద కూడా క్రియేట్ చేసింది ఆ సినిమా. నాట్ ఓన్లీ ఆడియన్స్, ఒకసారి మీడియా రిజెక్ట్ చేసిన సినిమాలు ఆడియన్స్ యాక్సెప్ట్ చేసిన ఉన్నాయి, ఆడియన్స్ రిజెక్ట్ చేసిన సినిమాలు మీడియా అప్రిషియేట్ చేసిన సినిమాలు ఉన్నాయి. బట్ దిస్ ఓన్లీ ది ఫిల్మ్ బోత్ మీడియా అండ్ ఆడియన్స్ క్లబ్ టుగెదర్ ఈ సినిమా గురించి అని. సో దట్స్ ఆల్ ఎ గ్రేట్ మూమెంట్ అండ్ ఎ గ్రేట్ మెమొరీ ఆల్సో ఫర్ మీ, లైఫ్ టైమ్ మెమరీ. ఎస్, ఎందుకంటే నీ మీద నిజంగా టు బీ ఆనెస్ట్ విత్ యూ, ఇన్ జనరల్గా మా ఆడియన్స్ ముందు చెప్తున్నా, ఈ అబ్బాయి ఏం యాక్టరు, విజయ్ దేవరకొండ హీరో, పెద్ద హీరో కాబట్టి తమ్ముడు ఇంకా ఆ లెక్కలో వచ్చేసాడు అన్న ఒక ఫీలింగ్ ఉండేది నీ మీద, టు బి ఆనెస్ట్గా చెప్తున్నా. బట్ సినిమా చూసాక వీడ్రా యాక్టర్ అంటే ఏం క్యారెక్టర్ చేశాడరా అసలు. ఎందుకంటే ఎక్కడ ఇన్కంప్లీట్నెస్ కానీ, ఎక్కడ ఒక లూజ్ ఎండ్ కానీ, ఒక లూజ్ ఫ్రేమ్ కానీ, ఒక లూజ్ ఎక్స్ప్రెషన్ కానీ, ఇన్క్యాపబుల్గా ఎక్కడో తడబడ్డాడు చేయడానికి అని అనిపించింది కూడా ఎక్కడ లేకుండా, లైక్ ఒక ఏదో పెద్ద సీనియర్ యాక్టర్ లాగా ఏదో అసలు. మరి నీకు ఎస్ అన్డౌటెడ్లీ మీరు మీ లైఫ్లో సాయి రాజేష్ ఫోటో ఇంట్లో 100% మీ టేబుల్ మీదైనా కనీసం పెట్టుకోవాలి. అంటే నేను ఎవ్రీథింగ్, మీరు లూజ్ ఫ్రేమ్, లూజ్ ఎక్స్ప్రెషన్స్ ఏదైనా కంప్లీట్లీ ఇట్ ఆల్ గోస్ టు ద డైరెక్టర్, బికాస్ దిస్ ఇస్ డైరెక్టర్స్ మీడియం. ఏ సినిమా అయినా బికాజ్ మన దగ్గర హీరోస్ ఫేమస్ అవుతారు, హీరోస్ చాలా పెద్ద నేమ్ వస్తుంది, ఎందుకంటే మనం ఫేసెస్ పోస్టర్ మీద కానీ సినిమాలో మనమే ఉన్నాం కాబట్టి మనం ప్రమోట్ చేయాల్సి వస్తుంది, మనకే పేరు వస్తుంది. బట్ ఈ కాలంలో యాక్చువల్లీ డైరెక్టర్స్ కూడా అదే ఒక స్టార్డమ్ తీసుకెళ్తున్నారు. దాసనారాయణ గారి దగ్గర నుంచి ఉంది, విశ్వనాథ్ గారు, జంధ్యాల గారు, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా there are more people and more people are getting excited by director names. అంతే కదా, ఇప్పుడు రాజమౌళి గారు కానీ, లేకపోతే కొరటాల శివ గారు కానీ, సుకుమార్ గారు కానీ, అసలు ఆ పేరు చెప్తేనే ముందు పిచ్చెక్కిపోతారు. సో నౌ ఐ థింక్ రాజేష్ అన్న ఏమైనా సినిమా చేయబోతుండు ఏదన్నా కాంబినేషన్ అంటే ఆ ఫీల్ వస్తుంది మెల్లగా. ఒక 2-3 ఫిల్మ్స్కి ఈవెన్ బిగ్గర్ పేరు వచ్చేస్తుంది నా ఎగ్జాక్ట్లీ.